హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. త్రేతాయుగంలో దశరథ నందుడైన శ్రీరామచంద్రమూర్తి వనవాస కాలంలో స్వహస్రాలతో తన బాణపు కోనతో గీసిన ఆంజనేయ స్వామియే నేడు గండి ఆంజనేయ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. కడప జిల్లాలో రాయచోటి వేంపల్లి మార్గం మధ్యలోని పాపాగ్ని నది తీరాన గండి క్షేత్రం వెలసింది. పాపాగ్ని నది ఇక్కడ శేషాచల కొండను చీలుస్తుంది. కొండకు గండి పడింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఆంజనేయ స్వామి వారి పవిత్ర క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో గండి క్షేత్రం అత్యంత పురాతనమైనది. మహావీరుడు దశరథ తనయుడైన రాముడు గండి ప్రాంతంలో బస చేశాడు. ఆ సమయంలో హనుమంతుణ్ణి తలుచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపైన ఆంజనేయ స్వామి ఆకారాన్ని తన బాణంతో గీశాడట. తిరిగి వెళ్లే హడావిల్లో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి రూపాన్ని అంతా గీసినా ఎడమ చేతి చిటికిన వేలును మాత్రం గీయకపోవడంతో అసంపూర్ణంగా మిగిలిపోయింది. గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి రూపం అభయహస్తంతో ఉంటుంది. తనని భక్తితో కొలిచిన వారికి అభయం ఇవ్వడమే కాకుండా వారిని సత్య మార్గంలో ఆ పరమాత్ముడు నడిపిస్తాడని తరతరాలుగా భక్తుల నమ్మకం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.